సూపర్ సిక్స్ ఇది బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సూపర్ సిక్స్ మేనిఫెస్టో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇంకా రాలేదు. వైసీపీ మేనిఫెస్టో ఎవరికి ఎలా ఉంటుందో ఈసారి కొత్తది ఎవరికి తెలియదు. కాకపోతే పాత పథకాలే ఫుల్గా ఉన్నాయి కాబట్టి నవరత్నాలు వాటిని కంటిన్యూ చేస్తారు, వాటిని కాస్తంత అప్గ్రేడ్ చేస్తారని అయితే అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మొన్న బీసీ డిక్లరేషన్ పేరుతో కొన్ని పథకాలు అనౌన్స్ చేసింది, కొన్ని హామీలు ఇచ్చింది. అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ ముందే అనౌన్స్ చేసింది. ఉచిత బస్సు కానీ, మహిళలకి 1500 రూపాయలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అది కానీ, లేదంటే నిరుద్యోగ భృతి కానీ, ఇలాగ రకరకాల అయితే ఒక 6 పథకాలు అయితే అద్భుతమైన అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు ఆ అద్భుతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎంతకు మించి అద్భుతమైన మేనిఫెస్టో అయితే ఉండదు. ఇది ప్రజల్లోకి వెళితే, ఎందుకంటే తాజాగా తెలుగు తమ్ముళ్ళతో పెట్టిన వర్క్షాప్లో కానీ చెప్తున్నది, వాళ్ళకి చెప్పింది ఇదేనట. ఈ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే చాలు, అద్భుత విజయం సాధించేస్తాం, ఎంతకు మించి ఏం అవసరం లేదు అనేది. అలాగే పొత్తులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరందరూ అలర్ట్గా ఉండండి, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అధికారంలోకి వస్తే అందరికీ కూడా సరైన స్థానం దక్కుద్ది ఖచ్చితంగా. అంటే ఎమ్మెల్సీలు కానీ, నామినేటెడ్ పదవులు కానీ ఇస్తామని చెప్పడం, ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టేస్తే పూర్తిగా ఈ సూపర్ సిక్స్ అనేది కీలక ఆయుధం. ఇదొక్కటి చాలు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 మెజార్టీతో కుప్పం నుంచి గెలిపించడానికి అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రజలు పూర్తిగా సంక్షేమం మీదే, సంక్షేమాన్ని నమ్మి సంక్షేమం కోసం, సంక్షేమమే కావాలని ఓట్లు వేస్తారని చాలా రాష్ట్రాల్లో అవుతున్న నేపథ్యంలో 2019లో ఆంధ్రలో కానీ, తర్వాత మన కర్ణాటకలో కానీ, మన తెలంగాణలో కానీ చూసుకుంటే కంప్లీట్గా సంక్షేమం బలంగా ఇస్తాము, సంక్షేమం ఎక్కువ ఇస్తాము అని చెబుతున్న పార్టీలకు పట్టం కడుతున్నారు ప్రజలు. అందుకే ఇప్పుడు అదే పందాలో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మెయిన్ ఈ సూపర్ సిక్సే వాళ్ళని గెలిపిస్తుందని ధీమా అయితే కనిపిస్తుందంటే మరి ప్రజల నమ్మకం మీద డిసైడ్ అయి ఉంటుంది.